1 మంత్ కింద రైతు మహోత్సవం జరిగినప్పుడు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మీరు రైతులని విసర్మించొద్దు. రైతు కల్లాల ఏదైతే వడ్ల గింజ ఉందో, రైతు కన్నీరు రాలకముందే దాన్ని ప్రొక్యూర్ చేసి రైస్ మిల్‌కి చేరవేయడం జరిగింది. అయినా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ, హెలికాప్టర్లలో మోజులు తీసుకున్న శ్రద్ధ, ఢిల్లీకెళ్ళి పైరవులు చేసుకునే శ్రద్ధ, ముఖ్యమంత్రికి ముఖ్యమైన నాయకులంతా ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణ రైతాంగం అంతా రోడ్ల మీద ఉంది. అధికారులంతా అందాల భావనల దగ్గర ఉన్నారు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి పాలన? చేతగాని ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని రైతులను మోసం చేసి అన్ని రకాలుగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకా రకరకాల మోసాలు, ఇన్ని మోసాలతో గద్దెనెక్కిన ప్రభుత్వం సుమారు సంవత్సరంన్నర నుంచి పరిపాలనలో మెలకువలు నేర్చుకోకుండా పైరవులు, అవినీతి మీద ఈరోజు కూడా ప్రధాన నాయకులు, సీనియర్ నాయకులు ఏ దాంట్లో డబ్బులు వస్తాయి, 4th సీట్లో డబ్బులు వస్తాయా, 5th సీట్లో డబ్బులు వస్తాయా, రాష్ట్రాన్ని ఎట్లా దోచుకుందాము, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఒక ముఖ్యంగా ఇంకా సిగ్గుపడే విషయం ఏంటంటే ప్రభుత్వ ముసుగులో వ్యభిచారం. ఈరోజు మీరు పేపర్లలో చూసిండొచ్చు, ఇంగ్లాండ్కి చెందిన ఇంగ్లాండ్ మమ్మల్ని స్పాన్సర్స్తోని పడుకోమంటున్నారు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు శరము అన్ని వదిలిపెట్టి అధికారకంగా అందాల పోటీలకు బదులు వ్యభిచార పోటీలు నిర్వహించే స్థితికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు రాష్ట్రాలు, ముఖ్యంగా మా ప్రధాన డిమాండు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే రైతాంగం ఈరోజు నష్టపోయి ఉందో వెంటనే ఎటువంటి ఆలస్యంకు తావు లేకుండా ఏ చర్యలు తీసుకుంటారు, ఎక్కడి నుంచి మీరు లేబర్స్ తెప్పించుకుంటారు, ఎక్కడి నుంచి లారీస్ అరేంజ్ చేసుకుంటారు, ఎట్లయితే మీరు పొలిటికల్ మీటింగ్కు 10,000 లారీలు, రేవంత్ రెడ్డి మీటింగ్లకు, రాహుల్ ఖాన్ మీటింగ్లకు ఎట్లయితే మీరు వేలాది లారీలు తెప్పించుకుంటారో మరి రైతులకు ఎందుకు వస్తలేదా ఆలోచన మీకు? రైతులు రోడ్ల మీద ఉన్నప్పుడు. కాబట్టి రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ఈరోజు వర్షంలో తడిచిన వడ్లు కావచ్చు, మొలకెత్తిన వడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఎటువంటి తరుగు లేకుండా వెంటనే అది తీసుకొని సంబంధిత రైస్ మిల్లకు కావచ్చు, వేరే రోజులకు తరలించాలి. ఒకటి ముఖ్యంగా రైస్ మిల్ల కూడా సుమారు చాలామంది వేలాది మంది రైతులు నిర్మల్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళిన పర్యటనలలో రైతులు చెప్తున్నారు సుమారు 13 కిలోల తరుగు తీసుకుంటున్నారు. సన్నాలని మోసం చేసింది మీరు సన్నాసులు. సన్నాలని చెప్పినప్పుడు సన్నాసులకు తెలివి ఉండాల. మా దగ్గర కూడా ఉన్నారు యోగి గారు, సన్యాసి గారు, 74,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు. శాంతి భద్రతలు కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, రైతుల గురించి కావచ్చు. ఇక్కడ ఈ సన్నాసులు ఏమో సన్నడ్లు కానీ చెప్పి కూడా సన్నడ్లు తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, దయచేసి మీ పదవుల గురించి పైరవులు వదిలిపెట్టండి. వచ్చినప్పుడు వస్తాయి, పదవులు పోతాయి. ముఖ్యంగా ఈ జిల్లాని మరి ముఖ్యంగా తెలంగాణ రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. ప్రధాన డిమాండ్ ఏంటంటే తరుగు లేకుండా, ఎటువంటి తరుగు లేకుండా రైతులకు మీరు ఏదైతే ఇప్పుడు మేము లెక్కలు ఇస్తాం మీకు, రైస్ మిల్లలో సుమారు 13 కిలోల తరుగు తీసుకుంటున్నారు. ఆ లెక్కలతో పాటు రైతుకు మీరు అది తరుగు తీసిన దానికి 1 కిలో నష్టం లేకుండా, ఎటువంటి డబ్బు నష్టం లేకుండా వెంటనే రైతుల ఖాతాలలో వేయాలి. ఏదైతే రైతులు అది మీరు ప్రొక్యూర్ చేసుకున్నారో ఇమ్మీడియట్లీ సన్నాలు ఇంతవరకు ఇంకా డబ్బులు పడట్లేదు, ఆ డబ్బులు కూడా వేయాలి. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఇమ్మీడియట్లీ సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వమని. దాని మీద తేలుస్తాం. నిన్న కూడా మేడారం సందర్శించడం జరిగింది. దేనికి పనికిరాని ప్రాజెక్టు కట్టినట్లు నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ ఆయన చెప్పాడు కదా నిన్న, ఏమంటారు ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ నేను చెప్తున్నా దేనికి పనికిరాదని. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి నువ్వు కాంప్రమైజ్ కాకుండా మీ ఒకప్పటి పార్ట్నరు, ఇప్పుడు చీకట్లో పార్ట్నర్ అయిన కల్వకుంట కవిత గారికి సహకారం అందించకుండా తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్న కుటుంబానికి నువ్వు చీకట్లో వత్తాసు పలకకుండా ఏదైతే ఈరోజు కవిత గారి ఎన్నుకోండి రాజకీయం చేస్తున్నావు రేవంత్ రెడ్డి,
తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. చీకట్లో ఏవైతే మీ ఒప్పందాలు ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. రెండోది నక్సలైట్లకు ముఖ్యంగా నా విజ్ఞప్తి చెప్తున్నాను, ప్రత్యేక మొన్న కూడా చెప్పాను, ఈ విధంగా ఇప్పుడు ఈ ద్వారా చెప్తున్నాను. నక్సలైట్ల అవసరం అడవులో లేదు. మీరు నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీ, నిర్భయం, పేద ప్రజల పట్ల ప్రేమ మీ అవసరం సమాజంలో ఉంది. దొరికినోడు దోచుకుంటున్నాడు నా కొడుకులు, లక్షలాది కోట్లు తెలంగాణను దోచుకుంటున్నారు. మీరు సమాజంలోకి రండి, నవ సమాజంలో కలవండి, ఐపీఎస్లకు ట్రైనింగ్ చేయండి, ఐఏఎస్లకు ట్రైనింగ్ చేయండి. అడవులో పోయి అసలు బాసే బదులు, ఎన్కౌంటర్లలో రకరకాల యుద్ధ విధుల్లో మీరు ప్రాణాలు కోల్పోయే బదులు, ఈరోజు ప్రపంచం అంతా ఒక 21వ సెంచరీ ప్రపంచం పరిగెడుతున్నది బుల్లెట్ ట్రైన్ లాగా. ఈ టైంలో మీరు పేద ప్రజల స్కూళ్ళు ఫెయిల్ చేయటము, వాళ్ళ రవాణా సంస్థలు ఫెయిల్ చేయటము, మీకు పేదవారికి ఏం చేస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే అక్కడ ఇంకా జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది, జరిగిపోయింది కూడా. 50 ఏళ్ళ కింద భారత్ వేరు, ఇప్పుడున్న భారత్ వేరు. ఆల్రెడీ వచ్చింది కూడా. అప్పుడు 23% 2%కి వచ్చారు. అంటే 21% ప్రజలని మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఎందుకంటే మీ వల్ల అభివృద్ధికి దూరం అవుతున్నామని. అవును, ఏదైతే అణిచివేతని మేమే ఒప్పుకుంటలేము. అణిచివేత వచ్చినప్పుడు అది ఆవేశంలో వచ్చిన ఆ సంఘటనలు వచ్చినాయి. కానీ ఈ సమయంలో మాత్రం నక్సలైట్లకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నక్సలైట్ కావచ్చు, నక్సలైట్ సానుభూతికారులు కావచ్చు, రండి. మీరు మేము ప్రజాస్వామ్యయుతంగా కలుద్దాం. ఎక్కడెక్కడైతే ఇట్లా వేలాది కోట్లు, లక్షలాది కోట్లు, కాళేశ్వరం కావచ్చు, భగీరథ కావచ్చు, కాకతీయ కావచ్చు, ఇట్లాంటి ఏదైతే లక్షలాది కోట్ల అవినీతి జరుగుతుందో దాన్ని సమాజంలో వచ్చి నిలదీద్దాం. మీలాంటి ధైర్యవంతులు, నిజాయితీ పరులు ఇప్పుడు అవసరం ఉంది సమాజానికి, అడవిలలో లేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.